ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే జై తెలంగాణ అంటున్నారని 69కి 2001 మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడ్డది ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు 3 పదవులను గడ్డిపోచలాగా త్యజించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో అనేవాడు ఎప్పుడన్నా మేము మాట్లాడితే నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తదని నేను నమ్మిన గనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా కేసీఆర్ను ఆశీర్వదిస్తున్నా అని జయశంకర్ గారు చెప్పారు అంటే అట్లా జయశంకర్ లాంటి ఎంతో మంది మేధావులు కేసీఆర్ గారి మీద విశ్వాసంతో వారితో కలిసి నడిచిండ్రు ఆ నమ్మకాన్ని కూడా కేసీఆర్ గారు నిలబెట్టిండ్రు మనకు తెలుసు నా అదృష్టం 2001 నుంచి కూడా కేసీఆర్తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదనాం చేసేవారంటే ఒకడైతే ఇక బీమార్ అయింది ఇక లేస్తనే లేడంటాడు ఇంకోటి అంటాడు ఎన్ని రకాలుగా వేధించిన బాధ పెట్టిన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు తెలంగాణ వైపు అడుగులు వేసిండు దట్ ఈస్ కేసీఆర్ ఎక్కడ బాధపడ్డా కుంగిపోయినా వెనకడుగు వేసిన పదవులకు ఆశపడినా ఇవాళ మనం తెలంగాణలో ఉండేవాళ్ళం కాదు